చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట మాట్లాడారు మేడం. రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులపైన విజయమ్మ గారికి హక్కులు ఉండవా? ఆయన భార్యకు కూడా ఆస్తి ఇవ్వనని కొడుకు ఎలా అంటాడు అని మాట మాట్లాడారు. మీరు ఎన్టీఆర్ గారి భార్యగా మీకు రావాల్సినవి ప్రాపర్‌గా వచ్చినట్టేనా? ప్రాపర్‌గా డిస్ట్రిబ్యూట్ జరిగినట్టేనా ప్రాపర్‌గా? ఎక్కడ ఎంత ఫైటింగో నాకు అసలు హ్మ్. ఆఖరికి పక్క ఇళ్ళు నాకు ఆయన వీలునామా రాసి ఇచ్చిన ఇంటి మీద కూడా కేసేసారండి. హ్మ్. వీలునామా రాసి ఇచ్చిన తోట మీద కేసేసారండి. హ్మ్. ఆ కేసు నడుస్తూనే ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఆ ఇంటి కేసు ఏమైంది మొన్ననే కొట్టేసిందిలే కోర్టు. కొట్టేసిందా? కొట్టేసింది. హ్మ్. ఇది న్యాయం కాదు, ఆమెకు రాసి ఇచ్చిన ఇల్లు కదా అని కొట్టేశారు. హ్మ్. కానీ ఒక టెన్షన్ అండి, జీవితం అంతా నన్ను వీళ్ళు పెట్టిన బాధ. హ్మ్. మరి ఏది ఈ ధర్మమూర్తి ఎందుకు న్యాయం చేయలేదు ఎన్టీఆర్ భార్యకి? ఎన్టీఆర్కే ద్రోహం చేసిన వాడు ఎన్టీఆర్ భార్యకి న్యాయం చేస్తాడా? సో మీరు ఇప్పుడు అక్కడ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర డౌన్‌లో ఉన్న ఇల్లు ఒకటి కొట్టేశారు కదా! అప్పుడు అదేంటి మేడం ఎపిసోడ్? ఆ డౌన్‌లో ఉన్న ఇల్లు ఉంటుంది. అది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఉన్న ఇల్లు. మ్యూజియం అండి అది. హ్మ్. అది ఎన్టీఆర్ గారు కొన్నారు ఎప్పుడు. హ్మ్. కొంటే మేము అది ట్రస్ట్లో ఉంది. హ్మ్. ఆ మ్యూజియం బదులు మేము అది ఎన్టీఆర్ మ్యూజియం చేద్దామని నేను చెప్పాను దానికి. హ్మ్. ఆయన ఒప్పుకున్నారు. ముందు నన్ను అసలు స్కూల్ పెట్టమన్నారు అక్కడ ఆ బిల్డింగ్లో. ఓహో! పెట్టమంటే నాకు ఎక్కడ కుదురుతుంది, ఈ పార్టీ వ్యక్తులు, ఈయన సేవ అంతా సరిపోయింది, హ్మ్. తీరిక లేదు. అప్పుడు నేనే చెప్పాను, మ్మ్. ఇప్పుడు ఎన్టీఆర్ బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ ఎవరండి రూపకల్పన? నేను కాదా? అవును. మీరే ఉన్నారుగా పక్కన అప్పుడు ఆ టైంలో అంతా. నేనే చేసిందే నేను అసలు. హ్మ్. హ్మ్. అది ఎప్పుడో పెట్టారు హాస్పిటల్ అనేది, ఒక పేపర్ మీద మాత్రమే ఉంది. ఓకే. శివప్రసాద్ చైర్మన్గా పెట్టారు, కోడెల కోడెల శివప్రసాద్. శివప్రసాద్ డాక్టర్ కదా అని. హ్మ్. మరి వాళ్ళ టైంలో 82 నుంచి 89 వరకు వాళ్ళ పరిపాలనే కదా. హ్మ్. మరి ఒక్క రోజన్నా అది ముందుకు నడిచిందా? హ్మ్. లేదు కదా. హ్మ్. తర్వాత మా పెళ్ళైనాక 93లో హ్మ్. అక్కడి నుంచి నేను ఇక ఆయన ఒక్కటే అన్నారు, హ్మ్. ఆమె క్యాన్సర్తో చనిపోయారు, ఆమె పేరుతో హాస్పిటల్ కట్టాలని నాది ఎవరికి సహకరించట్లేదని చెప్పారు. హ్మ్. అసలు శివప్రసాద్ రిజైన్ చేసేసి హ్మ్. నేను నా డ్యూటీ ఓడిపోయినాక హ్మ్. నా హాస్పిటల్ చూసుకోవాలి నేను అని చెప్పి వెళ్ళిపోయాడు అసలు అతను. పార్టీలో కూడా యాక్టివ్గా లేడు. హ్మ్. దీనికి కూడా రిజైన్ చేశాడు చైర్మన్ పదవికి. హ్మ్. ఆ పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను క్యాన్సర్ హాస్పిటల్లో. హ్మ్. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు చెప్పాలి కనుక చెప్తున్నాను. హ్మ్. తీసుకొని అప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కదా, హ్మ్. ఒక కమిటీ వేసాం మేము హ్మ్. అంత పెద్దవాళ్ళతో. ఎవరు, ఈ సుచిత్ర కృష్ణంరాజు, హ్మ్. తర్వాత పాతూరు రామారావు, హ్మ్. మన రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు, హ్మ్. ఇంకెవరో ముస్లిం ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను. మూర్తి గారు కూడా ఉన్నారు కదా, ఎంవిఎస్ మూర్తి గారు కూడా ఉన్నారా దాంట్లో? ఎవరైనా విశాఖపట్నం మూర్తి గారు కూడా ఉన్నారా? లేదు, హ్మ్. లేదు, వాళ్ళు ఎవరు లేరు, ఐదుగురే. హ్మ్. నేను చైర్మన్. ఓహో! ఇట్లా ఒక కమిటీ వేసి హ్మ్. అప్పుడు నా ప్రభ బాగా వెలిగిపోతూ ఉంది కదా. హ్మ్. నాకు మీటింగ్లు, ఇనాగ్రేషన్స్ తెగ పిలిచేవాళ్ళు. హ్మ్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేదాన్ని, హ్మ్. మీరు పూల దండ వేసినా సరే ఆ దండ వేయొద్దు, ఆ దండ ఖరీదు ఎంత అవుతుందో అంత డైరెక్ట్గా ట్రస్ట్కి పంపు. బసవతారకం ట్రస్ట్‌కి పంపించారు. ట్రస్ట్కి బ్యాంకు, అది బ్యాంకు ఖాతా తెరిచాము, దానికి డైరెక్ట్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఓహో! ఓకే. అట్లా చేసండి. అలాగే ఈయన ఉన్నారు కదా మన కృష్ణారెడ్డి, జీవి కృష్ణారెడ్డి. జీవి జీవికే. జీవికే వాళ్ళ అబ్బాయి సుధీర్ ఏదో ఉన్నాడు. హ్మ్. అప్పుడు నేను పాటలు రాశానండి. అవి క్యాసెట్స్ మన ఈయన వెంకటేష్ నాన్నగారి పేరే రామానాయుడు గారు. రామానాయుడు గారు. రామానాయుడు గారు క్యాసెట్స్ చేయించారు వాళ్ళ స్టూడియోలో. ఆ పాటలు క్యాసెట్ రిలీజ్కి అతను 6 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడు. ఓహో! అంటే రైట్స్ కొనుక్కున్నాడు. ట్రస్ట్ కోసమే, ట్రస్ట్ కోసం. ట్రస్ట్ కోసం అట్లా హెల్ప్ అనమాట. 6 లక్షలు. అలాగే విజయవాడ మాంటిసోరి కోటేశ్వరమ్మ గారు కాలేజ్, పెద్ద పేరు కదా, దానికి వెళ్ళిన అదే చెప్పాను, దయచేసి ఇట్లా అక్కయ్య పేరుతో హాస్పిటల్ కట్టాలి మేము, దానికి డొనేట్ చేయండి, నాకేమీ వద్దు మీరు అని. ఇంత నేను మొత్తం దాదాపు 40 లక్షలు సేకరించి ఆ రోజుల్లో, 30 ఏళ్ల క్రితం నాకు రావాల్సింది, నేను అనుభవించాల్సింది 40 లక్షల డబ్బు నేను సేకరించి ఇస్తే వాళ్ళు కూడా తలా కొంత చెయ్యేశారు. మా గవర్నమెంట్ పడిపోయింది. పడిపోయినా సరే నేను ఎన్టీఆర్ గారిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టించి శంకుస్థాపన చేసి అక్కడ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది లీజు ఎక్స్టెండ్ చేయించాము 90 ఏళ్ళకి ఏదో. మళ్ళీ అయిపోయినాక చేసి
ప్రారంభించాము. ప్రారంభించి 3వ అంతస్తు వరకు వచ్చింది మా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి. అంతలో ఈయన చనిపోయారు. తర్వాత ఇక అప్పుడు మళ్ళీ చూడండి, ఈయన చనిపోయినాక అప్పుడు కోడెల శివప్రసాద్ వచ్చి మీరు చైర్మన్గా తొలగండి, మేము దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. ఇంకొకళ్ళు అయితే తొలుగుతారా? నాకు అసలు స్వార్థం లేదని చెప్పడానికి. అంటే సరేనట్లాగే దాన్ని మీరు డెవలప్ చేస్తానంటే నేను ఆయన ఆశయం నెరవేరాలి, నాకు అది ముఖ్యం కదా అని చెప్పి నేను సంతకం పెట్టి ఇచ్చేసాను. నేను రిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు మెంబర్ కూడా కాదు మీరు? అసలు ఏమీ లేదు. కానీ ఎన్టీఆర్ గారు చాలా చక్కగా రాశారు, మెన్షన్ చేశారు, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలన్నీ తను చూసుకుంటుంది అని. అలా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అయినా కూడా నేను సంతకం పెట్టి ఇచ్చేసాను కదా వాళ్ళకి. ఎందుకు? నేను అది డెవలప్ అవ్వాలనే కదా. నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చిన తర్వాత నిండు సభలో, శాసనసభలో అంటే అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశాను. ఇప్పటికి రికార్డులు ఉంటాయేమో అవి. మా శక్తి ఇంతవరకు అయిపోయింది, క్యాన్సర్ కట్టలేము, ఇంకా మీకు అప్పచెప్పేస్తాను గవర్నమెంట్కి, మీరు ఆయన కోరిక నెరవేర్చండి, ఆమె పేరుతో హాస్పిటల్ పూర్తి చేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాను అప్పుడు. సో అప్పుడు ఎవరు బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరండి? అసలు వాళ్ళకి సంబంధమే లేదండి. ఎన్టీఆర్ కొడుకులు ఒక రూపాయి పెట్టడం కానీ, ఒక్కసారైనా సరే ఆ ప్రస్తావన కానీ చెప్పమనండి. వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి ఏ ఒక్కళ్ళకైనా సరే ఈ ట్రస్ట్లో కానీ దేనికైనా ప్రమేయం. ఆఖరికి ఎన్టీఆర్ మ్యూజియం కూడా నా ఇదే కదా, అంత 2 కోట్లు పెట్టి కట్టించానండి మ్యూజియం. అది మా సొంత డబ్బు. మేజర్ చంద్రకాంత్కి వచ్చింది డబ్బు, ఇదంతా కూడా పెట్టి చేసాము. చేశాక ఈరోజు కేసులు వేసి అదంతా